మనకి తెలుసో తెలియకో లేక పెద్దవాళ్ళ నుంచి అలాగే వింటూ అదే యాంగిల్లో ఆలోచిస్తూ అపోహలు అపార్థాలతోటి మనకి ఎంతో అవసరమైన దానిని అస్సలు పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నాం. మనకున్న ఆ వండర్ఫుల్ ప్రాపర్టీని మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాము? దాని రియల్ మీనింగ్ ఏంటి? అది దేనికోసము? ఎందువల్ల మనము దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము? ఇది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం చూసే విధానం మారితే క్లారిటీ అండ్ హ్యాపీనెస్ రెండు ఉంటాయి. ఈరోజు నేను చెప్పాలనుకున్న రెండిట్లో మొదటిది ఏంటి అంటే భగవద్గీత. భగవద్గీత అనగానే ఇది ఎవరికో పూజలు చేసే వాళ్ళకో, లేకపోతే ఆశ్రమంలో ఉండే వాళ్ళకు, లేకపోతే పెద్దవాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఆ ఏజ్‌లోనే అవసరం అవుతుంది అని అనుకుంటూ ఉంటారు జనరల్‌గా. దానికి తోడు మన సొసైటీలో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ భగవద్గీత శ్లోకాలు వినిపిస్తూ ఉంటారు. అంటే దాన్ని బట్టి ఆ పిల్లలైనా, పెద్దలైనా ఎలా అర్థం చేసుకుంటున్నామంటే ఇది ఇప్పుడు అవసరం లేదు. ఎప్పుడో ఎండింగ్ స్టేజ్‌లో అవసరం అనే రాంగ్ మీనింగ్ పెనెట్రేట్ అయిపోయింది సొసైటీలో. కానీ నిజానికి ఈ భగవద్గీత చదువుకునే స్టూడెంట్స్ నుంచి ఎంప్లాయీస్, ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఇండివిడ్యువల్‌కి కూడా ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్‌లో అవసరం అవుతూనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక లైఫ్ మేనేజ్‌మెంట్ బుక్. ఎవరైనా స్టూడెంట్స్ గాని ఒకరు, ఇద్దరు భగవద్గీత క్లాసెస్‌కి వెళ్తున్నాము, లేదా భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నాము అంటే, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా టీజ్ చేస్తూ ఉంటారు. ఈ కాలం నాటిది వాళ్ళు కాదు, ఈ కాలం నాటిదానివి కాదు, ఈ కాలం వాడివి కాదు నువ్వు అని అట్లా. అంటే అదొక రాంగ్ మీనింగ్ అనమాట. భగవద్గీత మనకు అవసరం లేదు ఇప్పుడు అని. కానీ మనకున్న అద్భుతమైన ప్రాపర్టీ భగవద్గీత. ఎలా జీవించాలో, ఎలా ఆలోచించాలి, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా భగవద్గీత మనకు బాగా చెప్తుంది. ఇలాంటి వాటి కోసం మనం ఎప్పుడు కూడా బయట ప్రపంచం మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి చూడండి మనం దాని వాల్యూ ఎంత మిస్ అవుతున్నాము. ఇక రెండవ వర్డ్ ఏంటంటే, ఇదైతే చాలా మంది అసలు ఎంత రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకుంటారంటే, ఇది ముసలి వాళ్ళకి మాత్రమే అవసరం అనుకుంటారు. అదే వైరాగ్యం అనే వర్డ్. ఇప్పుడే వైరాగ్యంలోకి వెళ్ళిపోయింది, అప్పుడే వైరాగ్యం ఎందుకు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే కాదు, ఇప్పుడే కావాలి వైరాగ్యం. ఇప్పుడే అలవాటు చేసుకోవాలి. ఈ వైరాగ్యం అంటే ఏంటి అనేది రియల్ మీనింగ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. ట్రైన్‌లో వేరే సిటీకి ఇంటర్వ్యూకి వెళ్ళిపోతున్నాం. ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము. ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము. సో ట్రైన్ ఎక్కగానే మనము మన సీట్ దగ్గరికి వెళ్ళి ఇది నాది అని ఫీల్ అవుతాము. ఫీల్ అయ్యి అక్కడ కూర్చుంటాం. అలాగే ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళతో ఏమైనా ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా మాటలు కలుపుతాము. అది అంతవరకే, ఆ ట్రైన్ జర్నీ వరకే ఉంటుంది. ఎప్పుడైతే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ దగ్గరకు వస్తుందో అప్పుడు ఇమీడియట్‌గా మనం లగేజ్ అంతా సర్దుకొని ఆ సీటును వదలటానికి సిద్ధమైపోతాం. మెంటల్‌గా దాంతో ఉన్న రిలేషన్‌ని కట్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఆలోచించండి, డెస్టినేషన్ వచ్చేటప్పుడు ఆ సీట్ మీద ఉన్న ఫీలింగ్ ఏంటి? అదే ట్రైన్ ఎక్కినప్పుడు ఆ సీట్ మీద ఉన్న ఫీలింగ్ ఏంటి? ట్రైన్ ఎక్కినప్పుడు ఆ సీట్ నాది అనే అటాచ్‌మెంట్ పట్టుకుంటాం. ట్రైన్ దిగేటప్పుడు ఆ సీట్ నాకు అవసరం లేదు ఇక అని వదిలేస్తాం. అంటే ఎందుకు వదిలేస్తున్నాం అక్కడ? మనం ఇంత డబ్బు పెట్టి ఆ సీట్ బుక్ చేసుకున్నాం, ఇది నాదే అని అక్కడే కూర్చుంటామా? ఎక్స్‌టెండ్ చేసుకుంటామా జర్నీ ఏమైనా? చేసుకోం కదా! అంటే ఆ సీట్‌ని వదిలేస్తున్నాము అంటే ఇంకొకటి పెద్దది పట్టుకుంటున్నాం. ఏంటి? ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అన్నమాట. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఒక చిన్న దానిని వదిలేసి పెద్దదాన్ని పట్టుకోవటమే వైరాగ్యం. ఈ వైరాగ్యం అంటే అవసరం లేనిది, చిన్నది వదిలేసి అవసరమైనది, ఇంకా పెద్దది పట్టుకోవటం. ఈ వైరాగ్యం అనేది మనకసలు సొసైటీలో ఎలా ఉంది అంటే, వైరాగ్యం అంటే కంప్లీట్‌గా ఇక ఇల్లు వదిలేసి ఎళ్ళిపోవటం,
రిలేషన్స్ను వదిలేసేయటము, లైఫ్ మీద విరక్తి వచ్చేసి సన్యాసం తీసుకోవటము, ఇలాంటివి మనం మీనింగ్ అనుకుంటాం వైరాగ్యం అంటే. కానే కాదు. చిన్న వాటిని వదిలేసేసి అవసరం దృష్ట్యా పెద్ద వాటి మీద దృష్టి పెట్టగలగటమే వైరాగ్యం. ఆ కెపాసిటీ ఉండాలి, వైరాగ్యం ఉండాలి. చిన్నది వదిలేయగలగాలి, పెద్దది పట్టుకోగలగాలి, పెద్ద దాని మీద దృష్టి పెట్టగలగాలి. అదే వైరాగ్యం. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఈ భగవద్గీత లైఫ్ డైరెక్షన్ ఇస్తుంది, వైరాగ్యం క్లారిటీ ఇస్తుంది. ఇవి రెండు ఉంటే ఆలోచన విధానం మారుతుంది. ఆలోచన విధానం మారితే లైఫ్ స్టైల్ కూడా మారుతుంది. సో ఫ్రెండ్స్, మన జీవితంలో, మన లైఫ్లో ఈ భగవద్గీత, ఈ వైరాగ్యం కెపాసిటీ, వైరాగ్యం అంటే కేపబిలిటీ, కెపాసిటీ, ఆ కెపాసిటీ, ఇవి రెండిటితోటి మనము లైఫ్ని క్లారిటీగా ముందుకు తీసుకెళ్ళచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే స్ఫూర్తి వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.